ఆచి చికెన్ మసాలా. విడాకుల అంశంపై తొలిసారి స్పందించారు తమిళ హీరో విజయ్. భార్య సంగీతతో డివోర్స్, హీరోయిన్ త్రిషతో రిలేషన్ గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై టీవీకే పార్టీ అధినేత విజయ్ పరోక్షంగా స్పందించారు. తనను చుట్టుముట్టిన సమస్యలపై బాధపడొద్దన్నారు. అవి పార్టీ కన్నా విలువైనవి కావని అన్నారు. వాటిని తాను హ్యాండిల్ చేసుకుంటానని అన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై మాత్రమే ఫోకస్ చేద్దామని పిలుపునిచ్చారు టీవీకే అధ్యక్షుడు విజయ్. విడాకుల అంశంపై తొలిసారి స్పందించారు తమిళ హీరో విజయ్ దళపతి. భార్య సంగీతతో డివోర్స్, హీరోయిన్ త్రిషతో రిలేషన్ గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై టీవీకే పార్టీ అధినేత విజయ్ పరోక్షంగా స్పందించారు. తనను చుట్టుముట్టిన సమస్యలపై బాధపడవద్దన్నారు. అవి పార్టీ కన్నా విలువైనవి కావన్నారు. వాటిని తాను హ్యాండిల్ చేసుకుంటానన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై మాత్రమే ఫోకస్ చేద్దామని పిలుపునిచ్చారు టీవీకే అధ్యక్షుడు విజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. తమిళనాడులో ఆ సంచలనం సృష్టిస్తూ అడుగులు ముందుకేస్తూ నూతన పార్టీ స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దళపతి విజయ్ ఏదైతే ఉన్నాడో ఆయనకి సంబంధించి కొంతమేరకు కొన్ని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ సంచలనం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతని ఆ దగ్గర ఏదైతే విజయ్ కి సంబంధించి ఆ భార్య విడాకులు గాని, అలాగే విజయ్ కి సంబంధించి కొన్ని వివాదాలు గాని తనను ఏకకాలంలో చుట్టుముడుతున్న నేపథ్యంలో అతను ఇంత ముడుకు స్పందించకపోవటం పట్ల ప్రతి ఒక్కళ్ళు విజయ్ స్పందన ఏమిటి, నిజమా అబద్ధమా అనే గందరగోళంలో ఉంటున్న నేపథ్యంలో మొత్తానికి విజయ్ స్పందించాడు. తన చుట్టూ వివాదాలు ముదురుతున్నాయని, తన చుట్టూ వివాదాలు ఎక్కువ అవుతున్నాయని, వాటన్నిటిని తను చూసుకుంటానని, ప్రజలు ఎవరు కూడా తన గురించి ఆలోచించకుండా కుటుంబం గురించి ఆలోచించాలంటూ కూడా విజయ్ వ్యాఖ్యలు చేయడంతో దీనికి కొంత మేరకు బ్రేక్ పడే అంశం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తనను సమస్యలు చుట్టుముట్టిన వాటిని హ్యాండిల్ చేసుకోగలుగుతానంటూ కూడా విజయ్ చేసిన వ్యాఖ్యలు కొంత మేరకు అక్కడ ఒక కూల్ వాతావరణాన్ని సృష్టించే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రజా సమస్యలపైనే తన ఫోకస్ మొత్తం ఉందని, ప్రజా సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎలా సరి చేయగలగాలి, పార్టీని ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలనే దాని మీదే విజయ్ ఆలోచన ఉన్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. విడాకుల అంశంపై ఆయన తొలిసారి స్పందించడంతో తమిళనాడులో కొంత మేరకు ఒక రకమా ఎన్నికల వాతావరణంలో మొన్నటిదాకా వేడిగా హాటుకున్నది కొంత మేరకు తగ్గే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మొత్తానికి విజయ్ మాటలతో అతని అభిమానులు కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నారు. తన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఊపిరి పీల్చుకున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో మహిళా దినోత్సవానికి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన తొలిసారిగా తన వివాదాల మీద స్పందించిన పరిస్థితి అయితే ఉంది. వ్యక్తిగత వివాదాల గురించి తాను మొత్తం చూసుకుంటానని, పార్టీ కార్యకర్తలంతా ప్రజా సమస్యలపై పోరాటంపై దృష్టి సాధించాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మహిళలకు ప్రత్యేక వరాలు జల్లు కురిపిస్తూ కూడా ఆయన ఓ మేనిఫెస్టోను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే ఇటీవల తనకు ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందుల గురించి ఆలోచించాల్సిన పని లేదని, వాటిపై మీరు పోరాటం చేసి వాళ్ళని బాధించాల్సిన అవసరం అంతకన్నా లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం పట్ల ఈ యొక్క వ్యవహారము సత్తు మనుగుతుంది. ఈ యొక్క వ్యవహారాన్ని ఏదైతే భారీ కోర్టులో వేయటం గాని, కోర్టు వ్యవహారాలు గాని, ఇవన్నీ సమస్యలు చాలా
నిదానంగా అవి తీరిపోతాయి అన్నట్టు కూడా ఆయన కూల్ గా ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయటమే, నా వ్యక్తిగత విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ మిమ్మల్ని బాధ పెడుతుంటే నాకు బాధగా ఉంది, వాటి సంగతి తర్వాత చూస్తా అంటూ కూడా ఆయన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే దళపతి విజయ్ కి సంబంధించి ఆయన సతీమణి అయిన సంగీత ఆ కోర్టులో కూడా మరొక పిటిషన్ వేశారు. ఆ విడాకులు కేసు ముగిసే వరకు కూడా చెన్నైలోని విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానాన్ని మరొకసారి కోరారు. న్యాయస్థానం మెట్లెక్కారు. నిలంగానే ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరితే లాయర్ ద్వారా విజయ్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఆమె పిటిషన్ లో ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని ఆరోపిస్తూ ఆయన సతీమణి విడాకులు కోరుతూ గత నెల 24వ తారీఖున కోర్టును ఆశ్రయించింది. గత నెల 24వ తారీఖు కోర్టు ఆశ్రయించిన తర్వాత ఏప్రిల్ 20న దీనిపై విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు విజయ్ కోర్టుకి హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆయనకి నోటీసులు ఎప్పటికే జారీ చేసింది. ఈ యొక్క అంశం ఎప్పుడైతే విజయ్ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిందో ఒకసారిగా తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఈ అంశం ఒక పెద్ద చర్చనీయాంశంగా, పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తనపై ముసురుతున్న వివాదాలపై అయితే మొత్తానికి అధ్యక్షుడు స్పందించడం పట్ల దీనికి కొంత మేరకు ఇప్పటిదాకా విజయ్ నోటి నుంచి మాట గాని, విజయ్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో గాని, విజయ్ మాట్లాడుతున్న నాయకులతో మాట్లాడుతున్నప్పుడు గాని ఈ సందర్భం మీద ఎప్పుడు ఆయన నోరు మెదకపోవటం పట్ల ప్రజలు ఈ అంశం పట్ల కొంత మేరకు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది, ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతని ఆన్సర్ ఏముంటదా అనేది. అయితే మొత్తానికి చెన్నై సమీపంలోని చెంగల్గట్టు వద్ద నిర్వహించిన ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. అయితే విజయ్ చేసిన వ్యాఖ్యలతో కొంత మేరకు నాయకులకు కొంత ఊరట సడలిందని చెప్పుకోవాలి. ఏదైతే విజయ్ కి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలకు సంబంధించి తాను ఏమి చేయబోతున్నారు, ఏమి మాట్లాడబోతున్నారు, దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇన్ని రోజులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న వాటికి మాత్రం కొంతమేరకు విజయ్ ఫుల్ స్టాప్ పెట్టేట మాత్రం అయిందని చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.